60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. ప్రముఖ కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆయనను కాకినాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాత్రి 10:30 ఆయనను మెడికవర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ముద్రగడ పద్మనాభం కిడ్నీ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, ప్రోస్టేట్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. షుగర్ లెవెల్స్ 35కు పడిపోయాయని చెప్పారు. అయితే ముద్రగడ ప్రస్తుతానికి స్పృహలో లేరని తెలిపారు. శనివారం ముద్రగడని కాకినాడలో 2 ప్రైవేట్ హాస్పిటల్స్కి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. 2 హాస్పిటల్స్లోనూ డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదకి తీసుకువెళ్లాలని సూచనలు చేసినట్టుగా సమాచారం. మొదట ఒప్పుకున్న కుమారుడు గిరి ఆ తర్వాత కాకినాడలోనే మరొక ప్రైవేట్ హాస్పిటల్లోకి తరలించారు. ప్రస్తుతం ముద్రగడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆరోగ్య విషయంపైన వస్తున్న అపోహలను కుటుంబ సభ్యులు ఖండించారు. ముద్రగడ కుమారుడు గిరిబాబు మాట్లాడుతూ నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ కథనాలను నమ్మవద్దు. అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. వైద్యుల ప్రకారం ఆయన ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉన్నప్పటికీ చికిత్సకు స్పందన కనిపిస్తుందని చెప్పారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాస్పిటల్ వద్ద ఆందోళనతో వేచి చూస్తున్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతికి తండ్రికి విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ముద్రగడని చూడడానికి అర్ధరాత్రి కూతురు క్రాంతి వచ్చింది. పద్మనాభం దగ్గరికి అక్క క్రాంతి రావడం పైన ఆయన కుమారుడు గిరి అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. తన అనుమతి లేదని, తండ్రి దగ్గరికి ఎవరిని పంపవద్దని ఆసుపత్రి సిబ్బందికి గిరి చెప్పారట. పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ముద్రగడ కుమారుడు గిరి ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే మొన్నటి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ గెలవడంతో విపరీతంగా ట్రోల్స్కు గురయ్యారు ముద్రగడ. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా దరఖాస్తు చేసుకుని తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేస్తానని, అంతవరకు విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం తన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ముద్రగడకు స్థానం కల్పించారు. ముద్రగడ కుమారుడికి ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టారు. ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆయనను కాకినాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాత్రి 10:30 ఆయనను మెడికవర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ముద్రగడ పద్మనాభం కిడ్నీ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, ప్రోస్టేట్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. షుగర్ లెవెల్స్ 35కు పడిపోయాయని చెప్పారు. అయితే ముద్రగడ ప్రస్తుతానికి స్పృహలో లేరని తెలిపారు. శనివారం ముద్రగడని కాకినాడలో 2 ప్రైవేట్ హాస్పిటల్స్కి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. 2 హాస్పిటల్స్లోనూ డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదకి తీసుకువెళ్లాలని సూచనలు చేసినట్టుగా సమాచారం. మొదట ఒప్పుకున్న కుమారుడు గిరి ఆ తర్వాత కాకినాడలోనే మరొక ప్రైవేట్ హాస్పిటల్లోకి తరలించారు. ప్రస్తుతం ముద్రగడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆరోగ్య విషయంపైన వస్తున్న అపోహలను కుటుంబ సభ్యులు ఖండించారు. ముద్రగడ కుమారుడు గిరిబాబు మాట్లాడుతూ నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ కథనాలను నమ్మవద్దు. అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. వైద్యుల ప్రకారం ఆయన ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉన్నప్పటికీ చికిత్సకు స్పందన కనిపిస్తుందని చెప్పారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాస్పిటల్ వద్ద ఆందోళనతో వేచి చూస్తున్నారు.
మరోవైపు గత కొన్ని రోజులుగా ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతికి తండ్రికి విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ముద్రగడని చూడ్డానికి అర్ధరాత్రి కూతురు క్రాంతి వచ్చింది. పద్మనాభం దగ్గరికి అక్క క్రాంతి రావడం పైన ఆయన కుమారుడు గిరి అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. తన అనుమతి లేదని తండ్రి దగ్గరికి ఎవరిని పంపవద్దని ఆసుపత్రి సిబ్బందికి గిరి చెప్పారట. పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ముద్రగడ కుమారుడు గిరి ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే మొన్నటి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ గెలవడంతో విపరీతంగా ట్రోల్స్ కు గురయ్యారు ముద్రగడ. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా దరఖాస్తు చేసుకుని తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేస్తానని, అంతవరకు విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం తన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ముద్రగడకు స్థానం కల్పించారు. ముద్రగడ కుమారుడికి ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.